యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. మరి ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ మరి దేవుని కృప మన పట్ల ఉండి దేవుడు మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. కనుక దేవుని బిడలమైన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎంచుకునే మార్గాలు మనలను ఎటు నడిపిస్తాయి. ఈ లోకంలో రెండు మార్గాలు మనం ఎంచుకుని ఉంటాం. ఒకటి పరలోక వెళ్ళే మార్గం, రెండోది నరకానికి వెళ్ళే మార్గం. మనం ఈ లోకంలో ఏ మార్గం గుండా వెళ్ళాలని ఈ లోకంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలో ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. ఈ రెండిట్లో ప్రతి మనిషి ఏదో ఒక మార్గంలో ఉంటాడు. మనం పరలోకి వెళ్ళే మార్గంలో ఉన్నామా, నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా? మనలను మనం ఆలోచించుకుంటే మనం ఏ మార్గంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. కానీ చాలామందికి నేను పోయే మార్గమే కరెక్ట్, ఇదే మంచి మార్గం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా ఆస్తిలో నాకు రావాల్సిన నా వాటా నాకు ఇచ్చేయి, నేను వెళ్ళి దాన్ని వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటా అన్నాడు. చిన్న కుమారుడు అడగంగానే తండ్రి వాడికి రావాల్సిన వాటా అంతా ఇచ్చేశాడు. వాడు తనకు రావాల్సిన వాటా అంతా, తనకు రావాల్సిన ధనమంతా తీసుకుని దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. వీడు చేసిన వ్యాపారం దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేస్తే వీడుకున్న ధనమంతా అయిపోయింది. ఎవడైనా ఏదైనా మంచి వ్యాపారం చేయాలి, పనికొచ్చే వ్యాపారం చేయాలి, లేకపోతే నలుగురికి ఉపయోగపడే వ్యాపారం చేయాలి. కానీ వీడు మాత్రం దుర్వ్యాపారం చేశాడు. వీడి దగ్గర ధనం ఉన్నప్పుడు ఎంతోమంది వీడి దగ్గరికి వచ్చారు. వీడి దగ్గర ఉన్న ధనమంతా తినేశారు. వీడు దుర్వ్యాపారం చేసిన ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే వీడి దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది. వీడికి తినటానికి తిండి లేదు, తాగటానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోతే తన స్నేహితులందరిని అడిగాడు, స్నేహితుడా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నేను నీకు సహాయం చేశాను కదా, నేను ఇప్పుడు ఆకలితో ఉన్నాను, ఒక ముద్ద అన్నం పెట్టురా అన్నాడు. అరే నాకే తినడానికి లేదు, నేను నీకే ఆడ పెట్టేది అన్నాడు. ఏమంటే తన స్నేహితులందరిని అడిగాడు, ఎవడు తనకి ఒక ముద్ద భోజనం పెట్టలేకపోయారు. వీడేం చేశాడు, ఆ దేశంలో ఉన్న పందుల వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. పందుల వ్యాపారస్తుడు వాడు పందుల వ్యాపారం చేసి తన జీవనాన్ని కొనసాగించుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీకున్న పందులు మేపుతాను, నాకు కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టు అన్నాడు. అరే ఈ కరువు ప్రాంతంలో ఉన్నాము, ఇప్పుడు నీకు అన్నం పెట్టే స్తోమత నాకు లేదు, అది ఆ పందులను మేపుకొని ఆ పందులు తినే పట్టు తిను అన్నాడు. వీడే బెస్ట్ ఏమండి. అతడి దగ్గరకు వచ్చిన స్నేహితులు అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని వాడిని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఆ పందుల వ్యాపారస్తుడు, ఆ పందుల యజమాని, నేను నీకు మాత్రం భోజనం పెట్టలేను కానీ ఆ పందులు తినే పొట్టు తిని బతుకు అన్నాడు. వీడు రాజకుమారుడండి, దేవుని కుమారుడు.
దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. వీడు దేవుణ్ణి వదిలేశాడు. నాకు ఈ మార్గం బాగుంది, నా ఈ ఆలోచన బాగుంది, నేను అనుభవిస్తున్నాను, సంతోషంగా ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను అనుకుని లోకంలో తన ఇష్టం వచ్చినట్లు తిరిగాడు, తన ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, తన ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ఆఖరికి తన దగ్గర ఉన్న ధనమంతా అయిపోతే తినటానికి తిండి లేక పందులు మేపుతూ పందులు తినే పొట్టు తింటున్నాడు. ఏమండి, పందులు తినే పొట్టు ఏంటంటే ఆ పందుల యజమాని వచ్చి, ఈ ఎదవా పందులు తినే పొట్టు కూడా పందులకు పెట్టకుండా ఈడే తింటున్నాడు అన్నట్లుగా వీడి మీద కోపడి ఉంటాడు, వీడి మీద కొట్టుంటాడు. వీడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాశారు. మీకు ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఏమండి, వెళ్ళేటప్పుడు బుద్ధి వస్తే బాగుండేది, తండ్రి దగ్గర ఉన్నప్పుడు బుద్ధి వస్తే బాగుండేది. ఈ రోజుల్లో చాలా మందికి అన్నీ బాగుంటే, ఏమండి, అన్నీ బాగుంటే బుద్ధి ఉండదు, అన్నీ ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. అన్నీ ఉన్నాయి అనుకోండి, ఏముంటుంది మనిషికి? గర్వం ఉంటుంది, ఎవరిని లెక్క చేయడు, అన్నీ ఉంటాయి. వీడు అన్నీ ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయలే, కానీ ఇప్పుడు అంతా పోయింది, ఏమీ లేదు తినటానికి. పందులు తినే పొట్టు తినటానికి కూడా అర్హుడు కాకుండా పోయాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఆయన రాశారు. వాడికి బుద్ధి వచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పనోళ్ళు సంతోషంతో సమృద్ధిగా బ్రతుకుతున్నారు, నేను పరలోకమందున్న తండ్రికి నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను, తప్పు చేశాను. దేవుడు నా తండ్రి నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ పనోళ్ళల్లో నన్ను ఒక పనోడుగా పెట్టుకో చాలు అని అడుగుతా అనుకున్నాడండి మనసులో. కానీ తండ్రి ఏమో నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని వాడి కోసమే వాగిటాలు కూర్చొని ఎదురు చూస్తున్నాడు. వీడెప్పటికైనా నా దగ్గరికి వస్తాడనే నమ్మకం ఉంది. ఏమంటే ఈ రోజుల్లో చాలా మంది ఇష్టం వచ్చిన మార్గాల్లో పోతున్నప్పుడు వీడెప్పటికైనా నా దగ్గరికి వస్తాడనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకంటే వాడు ఎంచుకున్న మార్గం మంచిది కాదని తండ్రికి తెలుసు కనుకనే వాడే బుద్ధి వచ్చినప్పుడు వస్తాడని వాడి కోసం ఎదురు చూస్తూ ఉండే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? అలాగే ఈ తండ్రి తన కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తుంటే యాడో దూరంగా కనపడ్డాడు. దూరంగా కనబడి ఏమండి ఇంటికి వస్తున్నాడు మార్గంలో. తండ్రి వాడిని ఆడో దూరంగా చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమ విలువ కట్టలేదండి. కానీ పిల్లలే తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఏమండి తల్లిదండ్రులను మోసం చేసే మార్గాలు. మన మార్గం మంచిదైతే మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషిస్తారు, మన బంధువులు మనల్ని బట్టి సంతోషిస్తారు. కానీ మనం ఎంచుకునే మార్గాలు ఏమండి తప్పుడు అయినప్పుడు, పాపం అయినప్పుడు మొట్టమొదటిగా బాధపడేది తల్లిదండ్రులే. వీడు దుర్వ్యాపారం చేసుకుని ఏరికి పనికి రాకుండా పోయి ఆఖరికి ఇంటికి వస్తే తండ్రి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఆడుండి వచ్చాడు, పందులతో బొర్లాడొచ్చాడు. వాడి దగ్గర పందుల వాసన వస్తుంది, అయినా కూడా వాసన పట్టించుకుంటే ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని ఆడికి స్నానం చేయించి మంచి వస్త్రాలు వేసి చెప్పులు తొడిగించి ఉంగరం పెట్టించి మరలా రాజకుమారుడిగా కూర్చోబెట్టి ఊరంతా పిలిచి గొప్ప పండగ చేశాడు. మనం ఎంచుకునే మార్గం ఏమండి దేవునికి ఇష్టమైనదైతే తండ్రి సంతోషిస్తాడు. కనుక మనం ఏ మార్గంలో ఉండబోతున్నామో
ఇప్పటికైనా మనలను మనం ప్రశ్నించుకుంటే, క్వశ్చన్ చేసుకుంటే మనం ఏ మార్గంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మనం ఇక్కడ చదువుతున్నాం ఈ వాక్య భాగంలో, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును. మనం వెళ్ళే మార్గం మనకు ఒకసారి యథార్థంగానే కనబడుతుంది, కానీ తుదకు అది మనలను మరణానికి తీసుకెళ్తుంది, మనలను నరకానికి తీసుకెళ్తుంది, మనలను పాపానికి తీసుకెళ్తుంది, మనలను కష్టాల పాలకి తీసుకెళ్తుంది. అందుకనే మనం ఎంచుకునే మార్గం ఎలాంటిది అని మనం 1-2-3 సార్లు ఆలోచించుకోవాలి. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును. మనం నడిచే మార్గం ఒక్కొక్కసారి మనకు యథార్థంగా కనబడినా అది మనలను పాతాళానికి తీసుకుపోతుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజులు 11. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు నడిచినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలెకు అను అమోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయించు బలునర్పించినందున పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. మనం చదువుతున్న ఈ వాక్య భాగములో ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి ఏమండి దావీదు నడిచినట్లు యథార్థమైన హృదయముతో నడుచుకోలేదు. దావీదు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడి మీదే ఆడుకున్నాడు. కానీ సొలొమోను ఏమండి రాజయ్యి కొన్ని సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. దేవుని మందిరాన్ని కట్టాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆకాశము నుంచి దేవుని అగ్నిని భూమి మీదకి దింపాడు. ఏమండి దేవుని మహిమ ఆ మందిరం మీదకి వచ్చినప్పుడు అక్కడున్న యాజకులు సైతం ఆ మహిమను చూడలేక బయటికి వెళ్ళిపోయారు. అలాంటి గొప్ప ఏమండి రాజు, దేవుణ్ణి అనుసరించిన వాడు ఏమైపోయాడు? ఏమండి ఏమైపోయాడు? దావీదు నడిచినట్లు తన యథార్థమైన హృదయాన్ని ఏమండి దేవునికి అప్పగించకుండా తన భార్యలకు అప్పచెప్పాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏమండి వాళ్ళకున్న యథార్థతను పోగొట్టుకుంటున్నారు, నీతిని పోగొట్టుకుంటున్నారు. దేనివల్ల అది పోతుంది? పై వచనంలో మనం చదివితే 2వ వచనంలో ఉంటది. ఏమండి చదువమ్మా, మొదటి రోజు నుంచి చదువు, 11వ అధ్యాయం మొదటి నుంచి. మోయాబీలు, ఏదోమీయులను,
అమ్మోలీయులను, సీదోనీయులను, హిత్తీయులను అను జనులు ఈ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె దాకా ఆ జనులను ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురాత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసెను. ఏమండి, ఒక భార్య ఉన్నప్పుడు మంచి పరిపాలన చేశాడు, మంచిగా దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. ఏమండి, తర్వాత అతను ఏం చేశాడు? అనేకమైన స్త్రీలను, ఏమండి 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడండి. ఆ భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. అంతే, అతడు ఏమైపోయాడు? దేవుని దృష్టిలో నుంచి కొట్టివేయబడ్డాడు. దేవుడు ఇతనికి వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద ఒకడుంటాడు. వాగ్దానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానం నీ తర్వాత నీ పిల్లలకు నెరవేర్చబడాలంటే నీలో ఆ యథార్థత ఈ పిల్లల పట్ల నెరవేరేటాక ఉండాలి. కానీ ఇతడు తన యథార్థతను పోగొట్టుకుని కామాతురాత గలవాడై అన్య స్త్రీలకు ఏమండి దాసోహం అయిపోయాడు. దాసోహం అయిపోయి వారికి గుడులు కట్టించి బలిపీఠాలు కట్టించి వాటికి ధూపం వేశాడు. దేవుని కోపం సొలొమోను మీదకి వచ్చింది. సొలొమోను మీదకి వచ్చి సొలొమోన్ని రాజ్యం మీద ఉండకుండా కొట్టేశాడు. దావీదును బట్టి అని రాస్తాడండి. దావీదును బట్టి నేను దావీదుకి ఒక గోత్రాన్ని ఉంచుతా. దేవుడు ఏమండి నీకు వాగ్దానం చేయకపోయినా నీ తండ్రికి వాగ్దానం చేస్తే దాన్ని బట్టైనా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏమండి రెహబాముకి పట్టాభిషేకం అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము రాజయ్యాడు. రాజైనాక దేవుడు ఒక ప్రవక్తను పిలిచాడు. పిలిచి ఇదిగో నేను 10 గోత్రాలు ఇదిగో యరొబాముకి పోతున్నాను, నువ్వు అతన్ని రాజుగా అభిషేకించు అని చెప్పాడు. అంతే, ఏమంటే కొత్త సొక్కా ఆవిడ దొడుక్కొని యరొబాము దగ్గరికి వెళ్ళి ఆ కొత్త సొక్కాని 12 మొక్కలు చేసి 10 మొక్కలు యరొబాముకి ఇచ్చాడు. నీవు రాజు అవుతావు, నువ్వు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి మంచి పరిపాలన చేస్తావు అని దీవించాడు. నీవు దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే దావీదును దీవించినట్లు, దావీదుకు తోడై ఉన్నట్లు దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు అని చెప్పాడు. ఏమండి, సొలొమోను కొట్టేసినాక 2 గోత్రాలు యరొబాముకి ఇచ్చి, క్షమించాలి 2 గోత్రాలు రెహబాముకి ఇచ్చి 10 గోత్రాలు యరొబాముకి ఇచ్చాడు. యరొబాము రాజయ్యాడు. యరొబాము రాజయ్యి ఇతనికి మరలా ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఎన్నుకునే మార్గాలు సొంత మార్గాలు, మన సొంత ఆలోచనలు, మన సొంతంగా ఎన్నుకునే మార్గాలు మనకి కష్టాలతో పాటు శ్రమను తీసుకొస్తాయి. మనం ఎంచుకునే ఆ మార్గం ఒక్కొక్కసారి మనలను నరకానికి తీసుకుపోతుంది. దేవుడు సొలొమోను సైతమే ఉండటానికి ఒప్పుకోలేదు. అలాంటిది
సొలొమోను దగ్గర పనిచేసే దాసుడు వీడు. దేవుడు వీడి పట్ల దయ చూపించి వీడికి 10 గోత్రాలు ఇస్తే వీడేం చేశాడు? ఏమండి, ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? ఇక్కడ మనం చదివితే బాగుంటుంది. అది కూడా 12వ అధ్యాయము ఏమండి 28వ వచనాన్ని చదువుదాం, లేదా కొంచెం పైకి చదువుదాం. 27వ వచనం చదువమ్మా. 26 చదువు. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 1 బేతేలు నందును 1 దాను నందును వచ్చాడు. వీడేం చేశాడు? ఏమండి, వీడు కూడా సొలొమోను నడిచినట్లే, ఏమండి, సొలొమోను నడిచినట్లే 1 బంగారు దూడం చేశాడు. బంగారు దూడం చేసి 2 దూడలు చేసి 1 బేతేలు నందు 1 దాను నందు పెట్టి వాటికి గుడులు కట్టించి బలిపీఠాలు కట్టించి, ఇదే మీ దేవుడు, మిమ్మలను ఐగుప్తు దేశము నుండి రప్పించిన మీ దేవుడు ఇవే, కనుక మీరు యెరూషలేములో అంత దూరం పోవద్దు, ఎక్కడే ఉండి మీరు ఆరాధన చేయండి అన్నాడు. వీడి మార్గం ఎలా ఉంది? వీడు కూడా నరకానికి తీసుకుపోయే మార్గాలే. ఈ రోజుల్లో చాలా మంది మార్గాలు ఏమండి నరకానికి తీసుకుపోయేటట్లుగానే కనపడుతున్నాయి, కానీ మంచి మార్గములో మనలను నడిపించేటట్లు లేవు. మనం ఎంచుకునే మార్గం ఏమండి మనకి సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, మనకు జీవాన్ని ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది లోకంలో ఉండే సంతోషాన్ని కోరుకుంటున్నారు, లోకంలో ఉండే ఆనందాన్ని కోరుకుంటున్నారు, తాత్కాలికమైన వాటి కొరకు ఏమండి పరిగెత్తుతున్నారు. అందుకనే ఈ లోకంలో నడిచే వాళ్ళు ఏమండి ఈ కొద్ది కాలంలో ఏమండి నడిచి ఆఖరికి నరకానికే పరిమితం అయిపోతారు. కానీ ఈ లోకంలో ఉండే మనం ఇంకొక మార్గం ఉంది, పరలోక మార్గం. ఆ మార్గం మనం ఎంచుకుంటే మనకి ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే అని మనం గ్రహించగలగాలి. ఈ రోజుల్లో సొంత ఆలోచనలు, సొంత మార్గాలు ఎంచుకునే నరకానికి పాత్రులైపోతున్నారు, కానీ కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక మంచి మార్పు ఉంటుంది. ఇదే ఆది కాండములో ఏమండి 39వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని యజమాని భార్యతో అనేను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వ్యక్తి యోసేపు సుందరుడు, ఏమండి అందమైన వాడు, యవనస్తుడు, దేవుడంటే భయము కలిగి భక్తి కలిగిన వాడు. చిన్నతనము నుంచే దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగినవాడు. ఎన్నో కష్టాల గుండా ఏమండి దేవునికి ఇష్టడుగా నడుచుకుంటూ వచ్చిన వాడు. ఇప్పుడు ఇతను ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. అక్కడ రాస్తాడు బైబిల్లో, యెహోవా ఐగుప్తులో యోసేపుకు తోడై ఉండేను. దేవుడు యోసేపుకు తోడై ఉంటే
ఫరో హృదయాన్ని కరిగించాడండి. పోతీఫరు ఇంట్లో పోతీఫరు తర్వాత అతనే యజమాని. అంత యథార్థంగా భక్తి చేస్తున్నవాడు, అంత యథార్థంగా జీవిస్తున్నవాడు. అతని యథార్థతను చూచి తన ఇంటి పైన యజమాని చేశాడు, తన ఇంటి పైన యజమానిగా ఉంచాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, నా యజమానుడు ఈ ఇల్లందరి పైన నాకు అధికారం ఇచ్చాడు, కానీ అతని భార్యమైనందున నీ ఒక్కదాని మీద నాకు అధికారం లేదు. అసలు ఎలాంటి మాట అండి ఈ మాట. కానీ ఆ భార్య ఇతన్ని కోరుకుంటే అతను అంటున్నాడు, నేను ఇంత దుష్కార్యము ఎలా చేయగలను? యథార్థంగా నడిచేవాడు దేవునికి భయపడతాడు, తన యథార్థతను పోగొట్టుకోలేడు. అందుకని ఆమె అనేక మార్లు ప్రేరేపించిన అతడు ఆమె నుంచి దూరంగా పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోయేవాడు పరలోక మార్గంలో ఉన్నాడని అర్థం. పాపాన్ని ఎత్తుక్కుంటూ పోయేవాడు నరకానికి పోతున్నాడని అర్థం. అందుకని ఈ లోకంలో ఉండే మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నామో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం రాలేడు. కనుక ఇప్పటికైనా నువ్వు పాపమనే మార్గంలో ఉంటే, శాపమనే మార్గంలో ఉంటే, నీ సొంత మార్గంలో ఉంటే ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా యేసయ్యా నేను నీ మార్గంలో నడవాలని ఆశపడుతున్నా, నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నా, నీతో ఉండాలని ఆశపడుతున్నా అని ఎప్పటికైనా యేసయ్యను నువ్వు అడిగితే ఆయన మార్గంలో ఎలా నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినవాడు, ఆయనే నీకు పరలోకాన్ని ఇవ్వగలిగినవాడు, ఆయనే పరలోకం నుండి భూలోకానికి వచ్చి మార్గాన్ని చూపిస్తున్నవాడు ఆయనే. ఇప్పటికైనా నీవు ఆయనను నీ హృదయంలో చేర్చుకుని ఆయనకు చిన్న ప్రార్థన చేస్తే ఆయన నీకు నిత్య జీవం అనే మార్గాన్ని చూపిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, తుదకు అది మరణమునకు నడిపించు. నువ్వు వెళ్ళే మార్గం నీకు యథార్థంగా కనబడొచ్చామో, కానీ తుదకు అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. సొలొమోను మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆరంభంలో మంచిగా జీవించాడు, ముగింపు వచ్చేసరికి తన మార్గాన్ని తప్పిపోయాడు. పర స్త్రీలను మోహించి దేవుని చేయి వదిలేశాడు. దేవుడు సొలొమోనుని కొట్టేశాడు. అయినప్పటికీ సొలొమోను వృద్ధాప్యంలో ఉండి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మరలా సొలొమోనుకి సహాయం చేశాడు. పాపములో ఉండి సొలొమోను దేవునికి వేడుకున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి అని వేడుకున్నాడు. సొలొమోను క్షమించబడిన వాడిగా దేవుని రాజ్యంలో ఉన్నాడు. నీవు కూడా లోకమనే పాపంలో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? దేవునికి మొరపెట్టు. యరొబాము అనేవాడు
అదే పాపంలోనే కొనసాగి నరకానికే పోయాడు. వీడు దేవునిని వేడుకోలేకపోయాడు, దేవునికి మొరబెట్టుకోలేకపోయాడు, నరకానికి పాత్రుడైపోయాడు. మొదటి నుంచి నీతిగా నడిచాడు, దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు. ఆరంభం నుంచి ముగింపు వరకు దేవుణ్ణే సంతోషపరిచాడు. యోసేపు దేవునికి ఇష్టుడైపోయాడు కనుక నీవు ఆరంభం నుంచి ముగింపు వరకు యోసేపు వలె ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా యేసయ్య పాదాలు పట్టుకొని, యేసయ్యా నీవే నా మార్గం, అయ్యా నేనే మార్గం అన్నా ప్రభా, నా మార్గం నువ్వే, నా మార్గం నువ్వే నాయనా, నేను నిన్నే కోరుకుంటున్నాను. నువ్వు లేకపోతే నేను నరకానికి పోతాను. యేసయ్య పాదాలు పట్టుకుని పోచాడు. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని వేడుకున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి వేడుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తనాయ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభా. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, తుదకు అది మరణమునకు నడిపిస్తాదని మీరు మాట్లాడారు ప్రభా. అవును నాయన, ఎంతో మంది నాయన మంచి మార్గాన్ని నేర్చుకుని ముగింపులో మార్గం తప్పిపోయారు ప్రభా. నాయనా యేసయ్యా నేనే మార్గం అన్నావు ప్రభా, నేనే సత్యం అన్నావు, నేనే జీవం అన్నావు, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరన్నావు తండ్రి. యేసయ్యా ఈ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా, మాకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడవు నీవేనని, పరలోకం ఇచ్చే రక్షకుడవు నీవేనని ఈ పాదాలు పట్టుకుని గోజాడుకుంటున్నాం. ఇంతవరకు మేము చేసిన మా పాపములు, మా దోషములు క్షమించండి, మా అపరాధములు, మా బుద్ధిహీనతలు క్షమించండి ప్రభు. సొలొమోను వలె కామాంతులమైపోయి ఆయన మంచి మార్గాన్ని వదిలేస్తున్నాం ప్రభు. రైతు మమ్మలను క్షమించి ఆయన యోసేపు వలె నీతి మార్గములు, యథార్థమైన మార్గములు మేము నడిచినట్లు మీరు మాకందరికీ సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి మీరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముడి అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యండి, నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.